శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి మకర రాశి వారికి రాబోతున్న ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా వీడియో చూడంగానే మీకు నచ్చిందనుకోండి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇకపోతే మకర రాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పు చేర్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మకర రాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రాశి వారు చాలా బాధలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు ప్రతి ఒక్కటి కూడా ఎదుర్కొని బయటపడ్డారనే చెప్పాలి. అటువంటి కష్టాలను ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి రాబోయే రోజులు చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి. మీ యొక్క ప్రతి సమస్య కూడా తొలగిపోతాయండి. అలాగే ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలన్నిటినీ తీసేసే సమయం వచ్చిందని చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి మంచి మనస్సుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు మీకు మీరే ఇచ్చుకునే వారు అవుతున్నారు. అయితే వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, మీతో మీరే ఉంటారు కానీ ఎవరితోనూ షేర్ చేసుకోరు, ఎవరితో కూడా పంచుకోకుండా, అంటే మీలో మీరే ఎక్కువగా బాధపడుతూ ఆ కష్టాన్ని దిగమింగుకుంటూ దాటి వేయడానికి తగిన మార్గాలను చూసుకుంటారనమాట. అంటే ఎవరికి చెప్పకుండా, ఎవరితో షేర్ చేసుకోకుండా మీ సమస్యకు మీరే పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఇక ఈ రాశి వారి గుణగణాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే గనక వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిదండి. ఈ యొక్క మకర రాశి వారికి మాత్రం రాబోయే సమయం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ మకర రాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించి తీరుతారు. ఆ విధంగా వీరికి ఈ చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, వీరి గౌరవం మరింత పెరగబోతుంది. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవరు రారు. అంటే మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా, అంటే ఎన్ని కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా మీకు తెలిసిన వారు కానీ, బంధువులు కానీ ఎవరు కూడా మీ దగ్గరికి రారు. మిమ్మల్ని పట్టించుకున్న పాపమే ఉండదు. ఒకవేళ చూసినా కూడా, వచ్చినా కూడా మీ ఎదుటి వారి సహాయాన్ని మీరు స్వీకరించేందుకు ఎప్పుడు కూడా అసలు రెడీగానే ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కూడా కావచ్చు, ఎవరైనా కానీ మీకు ఎలాంటి సహాయాన్ని అయితే అందించారనమాట. మీ నుంచి సహాయాన్ని ఆశిస్తారు కానీ మీకు మాత్రం ఎటువంటి హెల్ప్ కూడా చేయరు ఎదుటి వ్యక్తులు. అయినప్పటికీ కూడా ఈ మకర రాశి వారు మాత్రం వారికి వారే ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరి సహాయం లేకపోయినా కానీ సమాజంలో తమకంటూ తాము ఒక మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలము అన్న సామర్థ్యాన్ని వీరిలో నింపుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఆత్మస్థైర్యం ఉంటుంది. ఇక ఈ యొక్క మకర రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత కనుక వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి రాబోతున్న మంచి అవకాశాలు ఏమిటి, మంచి శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ భగవంతుడి అనుగ్రహం కలగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ యొక్క రాశి వారిపై నిండుగా ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు మకర రాశి వారు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి చేసినా, తెలియక చేసినా కొన్ని కర్మలు ఉంటాయి కదండి, వాటి వలన మీకు జాతక సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ మీరు తొందరగా ఓవర్టేక్ చేయబోతున్నారు. ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక నుంచి రాబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు ఆ యొక్క శని భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవడంలో ఎటువంటి డౌట్ కూడా లేదండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది భగవంతుడే స్వయంగా మీకు అందిస్తాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం వదులుకోకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక ఈ రాశి వారికి ప్రెసెంట్ ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు వాటిని దాటే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇప్పుడు కల్పించబోతున్నాడు. ఇక ఈ యొక్క మకర రాశి వారు భగవంతుడి అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని, అలాగే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి చిన్న బెల్లం ముక్కైనా సరే, మీ ఇంట్లో స్వీట్ కానీ ఒకవేళ ఏదైనా స్వీట్ తయారు చేయడానికి వస్తువులు లేకపోయినా సరే చిన్న బెల్లం ముక్క ఉంటుంది కదండి, ఏదైనా చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టుకుని కుంకుమ పూజ లాంటిది చేసుకుంటూ మీకు కోరికను మనసులో స్మరించుకుంటూ అమ్మవారిని ధ్యానిస్తూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులను చేస్తూ ఉండటం వలన అమ్మవారి అనుగ్రహం కలిగిందంటే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఇక దానివల్ల మీకు అష్టైశ్వర్యాలు కలిగేటటువంటి అవకాశం ఉందండి. భగవంతుని యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలు తీరిపోతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. ఇక మీరు మీ శరీరంలో కొన్ని మార్పులను సైతం చూడగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి చేయవలసిన ఒక చిన్న పని ఏమిటంటే, లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క ఉంటుంది కదండి, ఆ యొక్క బెల్లం ముక్క మీరు తినడం ద్వారా తప్పకుండా మీ శరీరంలో కొన్ని మార్పు చేర్పులు అయితే జరుగుతాయి. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయి. అలాగే సంపాదన కూడా పెరుగుతుందండి. ఇకపోతే శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అమ్మవారి యొక్క యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దాన్ని నోట్లో వేసుకుంటే సరిపోతుందండి. ఇక తర్వాత శుక్రవారం అయితే చాలు, మీకు బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా ఆ యొక్క రోజు మీకు బాగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు. ఇకపోతే మీరు ఆర్థికంగా ఏ సహాయాన్ని అయితే పొందాలి అని అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గరైనా కానీ వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ, లేదంటే మీకేదైనా సహాయం కావాలన్నా కానీ, దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ మీరు ఇప్పటి వరకు కూడా ఎన్ని డబ్బుల్ని పొదుపు చేసినప్పటికీ కూడా అవి ఖర్చు అయిపోతుంటే, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయడం వలన మీకంతా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని చూడండి. మీ జీవితంలో జరిగే మిరాకిల్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు. మీకు చాలా బాగుండబోతున్నాయి రాబోయే రోజులన్నీ కూడా. విద్యార్థులు కానీ, లేదంటే వ్యాపారస్తులు కానీ, వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి తప్పకుండా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇప్పుడు చెప్పిన విధంగా పూజ చేసుకుని అమ్మవారికి ఏ బెల్లం ముక్క అయితే నివేదన చేస్తారో దాన్ని మీరు తీసుకోండి. ఇక ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే గనక కుటుంబపరంగా, విద్యాపరంగా అంతా కూడా బాగుంటుందండి. అలాగే వ్యాపార పరంగా ఇక ప్రేమికులకు కూడా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరిగి ఈ యొక్క రాశివారు ఎంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి అంతా బాగుంటుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. కాబట్టి గుర్తుపెట్టుకుని మకర రాశి వారు ధైర్యంగా ఉండండి. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఎళ్లవేళలా ఉంటుంది. అంతేకాదు మీ సంపద కూడా పెరుగుతుంది. మీకు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. సో చూశారు కదండి, చంద్రగ్రహణం తర్వాత ఈ యొక్క మకర రాశి వారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.